అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2024-25 ఉద్యోగ క్యాలెండర్ను నిన్న అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు హర్షాతి రేఖలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా గ్రంథాలయంలోని రీడింగ్ హాల్లో ఉన్నాం. మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడొచ్చు. ప్రభుత్వ కొలువు సాధించాలన్న తపతో చాలా మంది నిరుద్యోగులు ఏళ్ల కాలంగా అటు రీడింగ్ హాల్లో పరిమితం అవుతూ పూర్తి సమయాన్ని కూడా అటు ప్రభుత్వ కొలువు సాధించడానికి సమయాన్ని కూడా కేటాయిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పుడు ప్రధానంగా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కోసం ఎన్నో ఏళ్లుగా నిరుద్యోగులు శ్రమిస్తున్నారు. అటు పుస్తకాలతో కూడా కుస్తీ పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా అన్ని జిల్లా కేంద్రాలు నెలకొంది. అయితే తాజాగా ప్రభుత్వం ఇచ్చినటువంటి చర్య కొంత ఉపశమనంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే 2024-25 సంవత్సరానికి సంబంధించి ఉద్యోగ క్యాలెండర్ను ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దాదాపు అనేక ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలను కూడా పూర్తిగా స్పష్టంగా తెలియజేసింది. అయితే ఇందులో ఏ శాఖలో ఏ విభాగాల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయన్న అంశాన్ని చాలా స్పష్టంగా ప్రభుత్వం తెలియపరచకపోవడం పట్ల కొంత నిరుద్యోగులు కూడా నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ ఖాళీల సంఖ్యను కూడా స్పష్టంగా ప్రకటించి ఉంటే మరింత బాగుండేదనేది ప్రధానంగా నిరుద్యోగుల నుంచి వస్తున్నటువంటి అభిప్రాయం. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా గ్రంథాలయంలోని రీడింగ్ హాల్లో ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు, పుస్తకాలతో నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్స్ కుస్తీ పడుతున్నటువంటి సిచ్యువేషన్ మీకు చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. పూర్తిగా చాలా స్పష్టతతో వాళ్ళంతా కూడా గ్రూప్ 1 కావచ్చు, 2 కావచ్చు, ఇతర పరీక్షలన్నిటికీ కూడా సన్నద్ధం అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉద్యోగ క్యాలెండర్ ప్రకటన పట్ల వారు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి ఇంకా వాళ్ళు ఏం కోరుతున్నారు, ప్రభుత్వ విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందా, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు. అమ్మ, ఏ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నారు? సెట్గా అవుతున్నారు. సో ఎంతకాలంగా అవుతున్నారు ప్రిపరేషన్? 4 months అవుతుంది. నిన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది స్టేట్ గవర్నమెంట్. సో ఈ జాబ్ క్యాలెండర్లో అన్ని అంశాలకు సంబంధించి, అన్ని విభాగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు, ఎప్పుడెప్పుడు ఏ నోటిఫికేషన్ విడుదల చేస్తారనే అంశానికి స్పష్టంగా రిలీజ్ చేసింది. సో మీరేమనుకుంటున్నారు, ఈ జాబ్ క్యాలెండర్ విడుదల మీకు ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అయ్యేందుకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఓకే, ఉపయోగపడుతుంది, కానీ ఎక్కడ స్పష్టంగా ఇన్ని ఖాళీలను ఇవ్వలేదు కదా, అదొకటి. ఇంకా ఇతర నోటిఫికేషన్లు మీరు ఏమైనా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే 2025 ఆగస్టు వరకు కూడా నోటిఫికేషన్స్ వరుసగా విడుదలవుతాయి. పిఎస్సికి, గురుకులాకి ప్రిపేర్ అవుదామని వచ్చాను నేను ఇక్కడికి. మీరు ఏ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతున్నారు? నేను ఆల్రెడీ జేఎల్ రాశాను, మళ్ళీ జేఎల్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. అదేవిధంగా గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. ఎప్పుడు ఉంది ఎగ్జామ్? మెయిన్స్ గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్ 2 వాయిదా పడింది, డిసెంబర్ లాస్ట్ వీక్లో అన్నారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వల్ల ఒక క్లారిటీ అనేది వచ్చింది ఎప్పుడు జరుగుతుంది అనేది. అయితే ఇంకా స్పష్టత రావాల్సింది ఏంటంటే ఎన్ని జాబ్ వేకెన్సీస్ ఉన్నాయి, ఎప్పుడు దాన్ని ఫిలప్ చేస్తారు అనే దాని మీద ఇంకా కొంచెం క్లారిటీ రావాలని నేను అనుకుంటున్నాను. అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసే డేట్ చాలా స్పష్టంగా ప్రకటించారు, కానీ ఖాళీల సంఖ్య ఒకటి మాత్రమే స్పష్టత లేదు. సో ఇంకేమన్నా కోరుకుంటున్నారా మీరు ప్రభుత్వం నుంచి? ఈ రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ని పక్కాగా అమలు చేయాలి. వేకెన్సీస్ని కూడా ప్రకటిస్తే, ఏ సంవత్సరం వేకెన్సీస్ ఆ సంవత్సరం ప్రకటిస్తే నిరుద్యోగులకి ప్రిపేర్ అవ్వడానికి, ప్లాన్ చేసుకోవడానికి మంచిగా ఉంటుంది. ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడే వాళ్ళు కూడా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కరెక్ట్గా ప్రిపేర్ అవ్వగలుగుతారు. మేడం, దేనికి ప్రిపేర్ అవుతున్నారు? సివిల్స్కి. ఓకే. ఇప్పుడు ఈ ఇయర్ మన గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కదా, ఇది మనకి ఉపయోగకరమైన, ఎంతవరకు ఉపయోగకరం? నాకు తెలంగాణ గురించి గ్రూప్స్ అంత ఐడియా లేదు. సో ఓకే, మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు. యూపీఎస్సీ కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో మీకు ఏమైనా ఐడియా ఉందా, సెంట్రల్కి స్టేట్కి ఎట్లా ఉంది, డిఫరెన్స్ ఉంది? సార్, స్టేట్ విషయం పక్క పెడితే యూపీఎస్సీ ఎట్లాంటి విధానాలు అమలు పరుస్తుంది? అంటే రెండింటికి డిఫరెన్స్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి అండి. యూపీఎస్సీ ఇప్పటి వరకు ఏం పోస్ట్మెంట్ లేకుండా, ఒక్క కోవిడ్ టైంలో తప్పితే మిగతా టైంలో పోస్ట్మెంట్ లేకుండా పర్టికులర్గా టైం టు టైం జరుగుతూ ఉంది. సో క్యాలెండర్ రిలీజ్ అంటే స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది, ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది. మీరేం చెప్తారు యూపీఎస్సీ కానీ, అంటే స్టేట్ గవర్నమెంట్స్ కానీ? మీరు ఒక యాజ్ ఏ స్టూడెంట్గా, యాజ్ ఏ ప్రిపరేషన్ అవుతున్నారు కాబట్టి మీరు ఎటు నుంచి ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటారు? టైం టు టైం జరగాలండి. అంటే చాలా ప్రెషర్తో చదువుతూ ఉంటారు స్టూడెంట్స్ అందరూ. చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది ఫైనాన్షియల్గా జాబ్స్ వదిలేసి మరీ చదువుతూ ఉంటారు. సో టైం టు టైం జరిగితే వాళ్ళకి కూడా కొంచెం బెనిఫిట్ అవుతుంది అని.
థ్యాంక్ యూ. మీరేం ప్రిపేర్ అవుతున్నారు? దేని ప్రిపరేషన్? గ్రూప్ 2 ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు ఉంది? డిసెంబర్లో ఉంది. ఎట్లా ఉంది ప్రిపరేషన్? అంతా బాగానే ఉందా? ఓకే సార్. ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కదా గవర్నమెంట్, మీరు ఎట్లా అనిపిస్తుంది? సో ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ చేయడం వల్ల అందరూ ఫిల్టర్ అయ్యి జాబ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయడం చాలా మంచిదని నా ఉద్దేశం. చాలా స్పష్టంగా నిరుద్యోగులు మాత్రం చాలా స్పష్టతతో ఉన్నారు. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం హర్షణీయమని చెప్తున్నారు. కానీ పారదర్శకత పాటించాలి, ఖాళీల సంఖ్య కూడా చెబితే ఇంకా బాగుంటుందనేది ప్రధానంగా నిరుద్యోగులు చూస్తున్నటువంటి వాదన. అన్న దీనికి ప్రిపేర్ అవుతున్నాయి? రైల్వేస్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది మీకు? ప్రజెంట్ ఇప్పుడు టెక్నీషియన్ ఏఎల్పి తీసేసారు. ఓకే. ఎన్టీపీసీ నెక్స్ట్ అన్నారు 10,000 దాకా ఇచ్చి. ఏం చదువుకున్నారు మీరు? నేను బీటెక్ చేసాను. అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఆగస్టు వరకు కూడా మనకి నోటిఫికేషన్స్ పడుతున్నాయి. స్టేట్ గవర్నమెంట్ టీజీపీఎస్సీ కూడా అనేక శాఖలకు సంబంధించినటువంటి ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. సో ప్రభుత్వం కూడా నిన్న నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎట్లా అనిపిస్తుంది? ఇంకేమైనా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందంటారు? ప్రజెంట్ అయితే ఇప్పుడు అవి కొన్ని ఆల్రెడీ ఇచ్చారు, డిఎస్సీ అవి అసలు ఉన్నారు కదా. ఇప్పుడు అంటే ఎస్, మొత్తంగా వాళ్ళైతే చాలా హర్షాతిరేకాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం అవలంబించినటువంటి విధానం నోటిఫికేషన్ల అమలు విషయంలో కావచ్చు, ప్రకటన విషయంలో చాలా మంచిగా ఉందంటున్నారు నిరుద్యోగులు. అయితే ఇంకొంతమందితో మాట్లాడదాం. అన్న ఎట్లా అనిపిస్తుంది? జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కదా ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో చాలా స్పష్టంగా. బట్టి విక్రమార్క క్యాలెండర్, జాబ్ క్యాలెండర్కి మొత్తం కూడా చాలా స్పష్టంగా చెప్పారు. దాదాపు ఎంతో కాలంగా తెలంగాణలో నిరుద్యోగులు ఏ ఇయర్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయని కూడా పూర్తిగా చాలామంది కూడా డిమాండ్ చేశారు. గ్రూప్ 2 కూడా గతంలో సరిపడా సమయం కావాలని కూడా ఆందోళన చేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు చాలా స్పష్టంగా ఒక సంవత్సరంలో ఎన్ని పోస్టులను మేము ఏ శాఖల్లో ఖాళీలు ఉన్నాయి, ఎప్పుడు భర్తీ చేస్తామనేది ప్రతి ఏడాది స్పష్టంగా విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పారు. నిన్న విడుదల చేసినటువంటి జాబ్ నోటిఫికేషన్ ఏ విధంగా ఉంది? ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందా? యాజ్ ఏ ప్రిపరేషన్ అవుతున్నారు కూడా మీరేం కోరుకుంటారు? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సీఎంకి ధన్యవాదాలండి. తో పాటు తెలంగాణలో ఉన్న మంత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఖమ్మం జిల్లా ముగ్గురు మినిస్టర్లు శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు బట్టి విక్రమార్క ముగ్గురికి ధన్యవాదాలతో పాటు ఎమ్మెల్యేలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడం చాలా అదృష్టం అండి. విద్యార్థులకు కూడా చాలా న్యాయం జరగబోతుందని అనుకుంటున్నాము. ఎందుకంటే మన కళ్ళారా కనబడుతూనే ఉంది. జాబ్ నోటిఫికేషన్ ఇంతవరకు ఏ సీఎం కానీ ఇవ్వలేదు. మన ఈ దేశం తెలుగు రాష్ట్రాల్లో 2 సీఎంలను గుర్తుంచుకుంటారు. ఒకటి ఎన్టీఆర్ని, రెండోది రాజశేఖర రెడ్డి, మూడోది రేవంత్ రెడ్డిని అనుకుంటున్నాము. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే రేవంత్ రెడ్డిని కూడా అలాగే మనసులో కానీ గుండెల్లో కానీ ఉంచుకుంటారని నమ్ముతున్నాము. ముఖ్యంగా జాబ్ నోటిఫికేషన్ ఇంతవరకు ఏ సీఎం కానీ ఏ గవర్నమెంట్ కానీ ఇంతవరకు మన తెలుగు రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయలేదు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు సీఎం రేవంత్ అన్న. ప్రత్యేక ధన్యవాదాలు ఖమ్మం నుంచి. విద్యార్థులు ఎన్నో రోజుల నుంచి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో నోటిఫికేషన్లు ఇచ్చి ఏ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు, ఎప్పుడు పోస్ట్పోన్ చేస్తారో తెలియదు. మొత్తం 10 సంవత్సరాలను ఈ విధంగా కాలయాపన చేసి ప్రభుత్వము ని గద్దె దింపడం నిరుద్యోగాలనే అయిందని సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ స్పీచ్లోనే చెప్పడం మేము కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ నోటిఫికేషన్ని ఇచ్చిన డేట్ల ప్రకారము ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా రెండోసారి కూడా మీకు పట్టం కట్టడానికి జనం తెలంగాణలో అనుకూలంగా వాతావరణం ఉందని కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రైతులకు ఇటీవల కాలంలో 2 లక్షలు రుణమాఫీ చేశారు. రైతులందరూ సమరాల్లో మునిగి తేలుతున్నారు. ఇంకోటి 30,000 మంది టీచర్లను ఏ సీఎం ఇంతవరకు ప్రమోషన్లు కానీ ఎటువంటి బదిలీలు కానీ చేయకుండా 3170 తీసుకొచ్చి టీచర్లను ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాలను ట్రాన్స్ఫర్ చేయడం, టీచర్లు కూడా అనేక విధాలుగా ఇసుకుపోయారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో 30,000 టీచర్లను ప్రమోషన్ ఇవ్వడం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో ఎంతవరకు ఏ సీఎం ఇలాంటి పని చేయలేదని కూడా హర్షం వ్యక్తం చేస్తున్నా ఖమ్మం నిరుద్యోగి. మొత్తంగా చాలా స్పష్టంగా ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ అమలు చేయాలని చెప్పి అయితే నిరుద్యోగులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అయ్యేందుకు ఉద్యోగ క్యాలెండర్ చాలా విధంగా తోడ్పడుతుందని అయితే నిరుద్యోగులు చెప్పినటువంటి సిచ్యువేషన్. ఇదే వీడియో రిపోర్టర్ ఉదయ్, RTV, ఖమ్మం జిల్లా గ్రంథాలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.